ఇది ధర్మమేనా మంత్రివర్య టైటిల్ చట్టంపై వివరణ పేరిట అసత్యాలు అర్ధసత్యాలతో దాటవత చట్టం అమల్లో లేనప్పుడు శాశ్వత భూ హక్కు ఎలా కల్పిస్తున్నారు. కొత్త పాస్ పుస్తకాలు చిత్తు కాగితాలుగా మారినట్టేనా. టైటిల్ చట్టం మహా అద్భుతమే, అయితే రాష్ట్రంలో న్యాయవాదుల పోరాటం దేనికి. ఇక్కడ ఒకవైపు అంగన్వాడీలు, ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయవాదులు మొత్తంగా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా ధర్నాలు, అసంతృప్తులు, ఈ వ్యతిరేక పవనాలు పూర్తిగా జగన్ని కమ్మేస్తూ ఉన్నాయేమో అనే ఆలోచన వస్తుంది. జగన్ని గద్దె దించడానికే వాళ్ళకు సంబంధించినటువంటి హక్కులను సాధించుకోవాలి, జగన్ గద్దె దిగాలని. జగన్ ఈసారి బయటపడే అవకాశమే లేదంటూ కూడా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నటువంటి పరిస్థితి. చివరి దాకా సాగదీత మలి జాబితా విడుదలకు వైసీపీలో జంకు, పంచాయతీలపైన దృష్టి, టికెట్లు రాని వారు వేరే పార్టీలకు పోతారనే భయం, ఎమ్మెల్యేలను పిలిచి బుజ్జగిస్తున్న జగన్. మచిలీపట్నం లోక్సభ బరిలో ఉండనని తెగేసి చెప్పిన పార్థసారథి. కలిసి పని చేసుకోవాలని మల్లాది వెల్లంపల్లికి ముఖ్యమంత్రి సూచన. ఎస్సీ ఎమ్మెల్యే పద్మావతిపై ఆగ్రహం, సోషల్ మీడియాలో ప్రతికూల వాక్యాలపై అభ్యంతరం. గొల్ల బాబురావుకు రాజ్యసభ ఎరా. చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులకు అసమ్మతి తిరుగుబాట్లతో సతమతమవుతున్న సీఎం జగన్. మూడో విడత అభ్యర్థుల జాబితా విడుదలకు సాధించలేకపోతా ఉన్నారు. సాహసించలేకపోతా ఉన్నారు. టికెట్లు రాని ఎమ్మెల్యేలు టీడీపీ, కాంగ్రెస్, జనసేనలోకి వెళ్తారేమన్న ఆందోళన దీనికి కారణం. ఇన్నాళ్ళు చాలామంది ఎమ్మెల్యేలను క్యాంప్ ఆఫీసులో ఛాయలకే రానివ్వలేదు. ఇప్పుడు ఫిరాయిస్తారేమన్న భయంతో కొందరు తాడేపల్లి ప్యాలెస్కి పిలిపించి మరీ బుజ్జగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరికొంతమంది ఎమ్మెల్యేలను అయితే ఆఫీస్ ఆవరణలో కూడా రానియటువంటి పరిస్థితి జగన్ది. అక్కడ ఈయనకు ఇప్పుడు జనసేన, టీడీపీ గట్టిగా ఉన్నటువంటి పరిస్థితిలో కాంగ్రెస్, బీజేపీ కూడా బలపడుతున్నటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో. అయితే ఇక్కడ ఏం చెప్తా ఉన్నారు, జగన్ ఎందుకు వెనుకడుగేస్తూ ఉన్నాడంటే క్లియర్గా ఇక్కడ అసంతృప్తి నేతలు ఎవరైతే టికెట్ రాని వాళ్ళు ఉన్నారో, టికెట్ రాని వాళ్ళతోటి ఇప్పుడు ప్రజెంట్గా టికెట్ వచ్చిన అంటే వాళ్ళ పేరు ఇన్ఛార్జులుగా సమన్వయకర్తలుగా ఇన్ఛార్జులుగా నియమించబడ్డటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కలిసి పనిచేసుకోవడం ద్వారా మనం గెలవబోతా ఉన్నాం, మీకంటూ మీకు ప్రథమ స్థానం ఇస్తానంటూ కూడా జగన్ ఇస్తూ ఉంటే, ఇక్కడ అసంతృప్తులు మాత్రం తమ బాటను తాము ఎంచుకునే పనిలో పడ్డారు. ఎందుకంటే ఇక్కడ జగన్ గెలుస్తారా ఓడతారా కాదు, తాము కూడా మేము ఒక పార్టీలకు వెళ్తే తమకు ఒక న్యాయం జరగాలి, మాతో మాట్లాడే అవకాశం ఇవ్వాలి అంటూ కూడా జగన్ మీద క్లియర్గా వ్యతిరేకంగా ఇక్కడ అసమ్మతి నేతలు అయితే రాసుకుంటూ వచ్చారు. ఏబైనా ఆంధ్రజ్యోతి అయితే చాలామంది ఎమ్మెల్యేలను బుజ్జగిస్తూ, కానీ ఎంతమందిని బుజ్జగించినా కూడా, ఎంత బుజ్జగింపుల పర్వం నడిచినా కూడా అసంతృప్తి నేతలు పూర్తిగా జగన్ వైఖరికి, జగన్ ఆలోచన విధానానికి చాలా వ్యతిరేకంగా ఉన్నారు. కాకపోతే జగన్ గెలవాలి అంటే మార్పు కావాలి అనేది జగన్ నమ్ముతా ఉంటే, లేదు మేము గెలుస్తాం ఇప్పుడు వాళ్ళు వేసే ప్రశ్న ఏంటంటే, మీరు ఓడిపోతారని సర్వే వస్తే మీరు నిలబడకుండా వేరే స్థానానికి పోయి నిలబడతారా? అసలు మీరు గెలవరా అనుకుంటే మీరు ఒక పార్టీ అధ్యక్షునిగా, ఒక ముఖ్యమంత్రిగా మీరు జగన్ ఓడిపోతారని సర్వే వస్తే, సర్వేలా మీరు నిలబడితే ఓడిపోతారంటే మీరు పోటీ చేయకుండా ఉంటారా అనేది అసంతృప్తులు టికెట్ రాని వాళ్ళు రైజ్ చేస్తున్నటువంటి క్వశ్చన్. ఎవరైనా కానీ ఓడిపోతారు అంటే పోటీ చేయొద్దు అనుకుంటే మరి జగన్ కూడా తప్పుకోవాలి కదా, సర్వే రూపంలో ఓడిపోతారనే టాక్ వినిపిస్తే. ఇవన్నీ ఎందుకు జరగడం లేదు అంటే పార్టీ నీదే అని చెప్పి అహంకారం చూపిస్తామన్నారా? కష్టపడిన వంటి వాళ్లకు న్యాయం జరగదన్న ఘటంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెళ్ళిపోయిండు, రఘురామకృష్ణరాజు వెళ్ళిపోయిండు. ఇక్కడ మొత్తానికి జగన్ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి దిగే రాజకీయం అయితే నడుస్తూ ఉన్నది.